చేశారా వాళ్ళని? చెప్పరా నాగరాజు, నీకు కావాల్సింది మా ప్రాణాలే కదా. వీరేంద్ర ఎందుకు కొడతావు? అతనికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటా? నీ ఇంటిని వల్లకాడుగా మార్చాలనుకుంటున్న నా ముందు నిలబడి నన్ను దాటి వెళ్లరా చూద్దామని సవాలు విసిరా. ఏంటి సంబంధమా? రన్నింగ్ ట్రైన్ లో నీ కూతుర్ని నరికేయమని మనుషుల్ని పంపిస్తే ఈ వీరేంద్ర గాడే అడ్డుపడ్డాడు. నా రౌడీల బారి నుండి నీ కుటుంబాన్ని, లారీ దాడి నుంచి నిన్ను అడుగడుగున అడ్డుపడి కాపాడాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దాచిపెట్టి కాపాడాలనుకున్నాడు. నీ తమ్ముణ్ణి చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాడు, చెప్పలేదు. నిన్ను చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాడు, అప్పుడు చెప్పలేదు. రేయ్, కళ్ళు తెరవరా. నువ్వు చూస్తుండగా మీ వాళ్ళందరినీ చంపేస్తాన్రా. ఏసేరా. ఓరా ఏసేరా. నువ్వు చచ్చేవు అనుకుంటే మళ్ళీ మళ్ళీ లేచి నిలబడ్డావు కదరా. ఆ కుటుంబం నీకు అంతగా ఏ ఇచ్చిందిరా? అన్నం పెట్టింది అమ్మ, దారి చూపించాడు తండ్రి. ఈ కుటుంబం నాకు ప్రేమని పంచిందిరా. అప్పుడు ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. ఇది నా కుటుంబం. నా వాళ్ళని తాకాలంటే నేనిక్కడ ఉండగా నువ్వు ఏమీ చెయ్యలేవు.
వీరేంద్ర, మా కుటుంబం కోసం, మా కోసం నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. దీని గురించి ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పలేదు? నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం ఒకటి ఉంది. సంతోషాన్ని మన చుట్టూ ఉన్న అందరితోనూ పంచుకోవాలి. కష్టాలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఎదురొడ్డి గెలిచిన వాడే మనిషి. ఎదుటి వారి కష్టాన్ని నీ కష్టాలుగా అనుకునే నీ మంచి మనసుకి ఈ లోకాన్నే ఇచ్చేయచ్చు. నా లోకం అంతా నా కూతురే. చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉంటారు.